హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం పచ్చి కారంతో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చిక్కుడుకాయలని ఒక ప్రెషర్ కుక్కర్లో మంచిగా వాష్ చేసి వేసేసుకొని, ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేయండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే మూత తీయాలి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకోండి. ఎంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అంటే ఎవరైనా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. చూసిండ్రా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వాటర్ లేకుండా చిక్కుడుకాయని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఫ్రై అనేది ప్రాపర్గా అవుతుంది. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి ఫ్రై కాగానే ఇందులో పచ్చిమిర్చి కారంని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిలు, ఒక ఎల్లిగడ్డ కలిపి జస్ట్ నేను రోటిలో కచ్చపచ్చ దంచుకున్నాను. అట్లా దంచి వేసేసుకోవాలి. ఒక స్పూన్ కసూరి మెతి కూడా వేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీంట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా 1 to 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ అంతా వేసేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. నెమ్మదిగా దీన్ని కలపండి, లేకపోతే చిక్కుడుకాయ మొత్తం విరిగిపోతుంది. 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా. మీకు ఎంత కావాలంటే దాన్ని బట్టి వేసుకోండి. దీన్నంతా బాగా కలిపేసుకోండి. ఇంకేమీ మసాలాలు వేసే అవసరం లేదు. ధనియాల పొడి, ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత ఏమి పెట్టే అవసరం లేదు. ఓపెన్గానే ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.